హలో హాయ్ అండి అందరికీ. నేను మాట్లాడేది ప్లానపురం గుంటూరు నుంచి. ఈరోజు నేను స్నాక్స్ చెక్కలు చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చక్రాలు చేశాను, జిలేబీ చాలా కొన్ని ట్రై చేస్తూ ఉన్నాను. ఈ చెక్కలు కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. మనకి ఇండియా మార్ట్లో రైస్ ఫ్లోర్ దొరికింది ఇన్స్టాంట్గా. సో సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అల్లం వేసుకొని కొంచెం వామ్ వాటర్ కలుపుకుంటూ ఉండాలి. నేనేంటంటే చాలామంది కొంచెం లైట్గా కలుపుకొని తర్వాత మనం ప్రెస్ చేసుకునేటప్పుడు చెక్కలు అప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉంటాను. నేను ఓవరాల్గా ముందే కలిపెట్టడం వల్ల కొంచెం మెత్తగా ఉంది. ఎందుకంటే ప్రెస్ చేసేసరికి మరీ పలచగా అయ్యి తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇంకా ఇలా కాదులే అని చిన్న ఉండలు చేసి గ్లాస్తో ప్రెస్ చేస్తే అయ్యాయి. టేస్ట్ వచ్చి యాస్టీజ్ బాగుంది. అంటే ఎప్పుడు తిన్నాను టేస్ట్ లాగే. నాకు ఏమీ రావు పిండి వంటలు, ఫస్ట్ టైం ఇంట్లో చేస్తారు. మా ఇన్లాస్లో అయితే మా అత్త చేస్తుంది. మా అత్త మా మేనత్త చేస్తుంది. మా ఇంట్లో మా మమ్మీ ఇప్పుడు రీసెంట్గా చేయలేదు, కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కువ నేను తినము మేము ఇవన్నీ ఫుడ్స్ కొంచెం, అందుకని మా మమ్మీ తక్కువ చేస్తుంది. కానీ చెక్కలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్రాలు ఇవన్నీ చేసినా నాకు తినబుద్ధి కాదు. స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండిద్ది, దానికి మా మమ్మీ చేసే చెక్కలు బాగా నచ్చుతాయి. నాకను అరిసెలు ఇష్టము. మా మమ్మీ అరిసెలు చేయదు. మా నాన్నమ్మకు అరిసెలు వచ్చని మా మమ్మీ ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకని నాకు అరిసెలు తను 2 చెక్కలు తీసుకొని నాకు ఒక అరిసె ఇస్తూ ఉండిద్ది. అలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. ఇంకా నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను కొంచెం పార్ట్ 1గా పెట్టాను. నా ట్రావెలింగ్ ఎలా అయ్యిందో గుంటూరు నుంచి యూఎస్ఏకి. మేము ఫస్ట్ వేరే ఊర్లో ఉండి తర్వాత గుంటూరు షిఫ్ట్ అయ్యి, గుంటూరు నుంచి నా మ్యారేజ్ అయిపోయాక మళ్ళీ బెంగళూరు, తర్వాత చెన్నై ఇలా షిఫ్ట్ అయ్యాము. చెన్నై ఇంకా అవ్వలేదు. బెంగళూరుకి వెళ్ళి రిటర్న్ కరోనా టైంలో మా హస్బెండ్కి మేము ఫస్ట్ యూఎస్ ప్లాన్ చేసుకోలేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. యూఎస్ ప్లాన్ చేసుకోలేదు, కెనడా ప్లాన్ చేసుకున్నాం మేము ఫస్ట్. తను IELTS క్లియర్ చేస్తానికి 1 టైం రాశాడు. ఇంకో సెకండ్ టైం కూడా అప్లై చేసుకుంటే ఆల్టర్నేట్గా H1కి కూడా అప్లై చేశాడు అనమాట. ఇది తగిలితే చూద్దాము, ట్రై చేద్దామని అప్లై చేస్తే H1కి మాకు అప్పటికి పాప పుట్టింది. 22లో మార్చ్లో అప్లై చేశాడు. ఇంకా 1 మంత్కో 2 మంత్స్కో వచ్చినట్టున్న రిజల్ట్స్ అప్రూవ్ అని. అది ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మిగతా ప్రాసెస్ అంతా అవడానికి 1 ఇయర్ పట్టింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టాక కౌన్సిలింగ్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాక తన్ని మళ్ళీ హోల్డ్లో పెట్టారు అనమాట. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలని మళ్ళీ పిలిచారు. ఇంక హోల్డ్లో పెట్టాక మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్తే అప్పుడు అప్రూవ్ చేసి స్టాంపింగ్ ఒక 1 వీక్లోనే వచ్చినట్టుంది. 1 వీక్ లోపే. ఇంకా మేము అసలు IELTSకి వచ్చాము కదా. ఎందుకు ఊరికి వచ్చామంటే కరోనా టైంలో ఈ IELTS రావడానికి పాస్పోర్ట్ కావాలి కాబట్టి పాస్పోర్ట్ మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యింది. రెన్యువల్ చేయించుకోవడానికి మా ఊరు వెళ్తానికి నేను మా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానని ఇంకా మా నన్ను కూడా తీసుకెళ్ళాడు అనమాట. మా తమ్ముడు అప్పుడు దాకా ఉండి వాడు వెళ్ళాడు. లేకపోతే వాడి నుంచి వెళ్దాం అనుకున్నాడు. మాకు అసలుకే అప్పటికే లాక్డౌన్లు ఎక్స్టెండ్ అవుతూ ఉంటున్నాయి. మళ్ళీ వాడు స్టక్ అయిపోతాడేమోనని వాడు వెళ్ళిపోయాడు. వాడిని పంపించేసాము. ఇంకా మేము 1 వీక్లో 10 డేస్లో రావచ్చు అని వెళ్ళి బట్టలు కూడా 1 వీక్కి 10 డేస్కి ప్యాక్ చేసుకున్నాం అనమాట. వెంటనే వచ్చేద్దామని. అలా 1 వీక్ 10 డేస్కి ప్యాక్ చేసుకున్నా. నేను 4 ఇయర్స్ ఆ ఊర్లోనే ఉండిపోయాను. అంటే చెన్నైకి నాకు పాప 1 ఇయర్ అయిపోయాక చెన్నైకి మూవ్ అయ్యాను. కానీ ఇంకా బెంగళూరు అనేది ఇంకా వెళ్ళలేదన్నమాట. 1 ఇయర్ పైనే ఉన్నా బెంగళూరులో. నాకు ప్రెగ్నెన్సీ జర్నీ కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు చాలా ఎమోషనల్. నాకు PCOD ఉండటం వల్ల
చాలామందిని చూసి నాకు భయం వేస్తూ ఉంది. నేను తొందరగా కన్సీవ్ అవుతానో లేదో అని హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకుంటుంటే వాళ్ళు అంటే నాకు పెళ్ళయి 1 ఇయర్ అవుతుంది. అప్పుడే 1 ఇయర్‌కి ఎందుకు చూపించుకుంటా ఉంటున్నావు అన్నారు హాస్పిటల్స్‌లో. వాళ్ళు చాలామంది 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉండేసరికి నాకు టెన్షన్ వచ్చింది. అందుకని నేను చూపించుకుంటా ఉన్నాను. అది అసలుకి చాలా ఎమోషనల్ అనమాట నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. ఎందుకంటే నాకున్నది కూడా అలా ఉందన్నమాట. చాలా డిఫికల్ట్గా ఉంది నాకు యూట్రస్ కూడా. లోపల స్పేస్ ఎక్కువ లేదు. స్పెక్టమ్ అన్నారు. స్పెక్టమ్ పొర ఉందన్నారు. అది లోపల డెలివరీ కాకముందు దాకా బయట ఉందన్నారు. డెలివరీ అయ్యాక లోపల ఉందని చెప్పింది మేడం. నా బేబీ కూడా పాపం ప్లేస్ లేక అప్పుడు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ వెయిట్ అవ్వాల్సింది. మేడం చెప్పింది 2.5 దాకా రావచ్చు బేబీకి, ప్లేస్ లేదు కాబట్టి 2.5 అన్నా కూడా నార్మల్ వెయిట్, యావరేజ్ వెయిట్, అదేం కాదు, ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. సో నాకు ఎలా చూపించుకున్నానో ఎలా అయ్యానో నేను విడిగా చెప్తాను నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. సో అలా నా పాప కరోనా టైంలోనే నేను కన్సీవ్ అయ్యాను. సెకండ్ వేవ్ జరుగుతూ ఉన్నప్పుడు. అప్పుడు నాకు మ్యారేజ్ చెప్పాను ఆల్రెడీ. మ్యారేజ్ కూడా సడన్గా అయ్యిందనమాట. మ్యారేజ్ అయ్యేసరికి నేను ఏ ఫంక్షన్స్ చేసుకోలేదు. చాలా అప్సెట్గా ఉన్నాను. శ్రీమంతం చేసుకోవాలన్నా కూడా చాలా ఇష్టంగా చేసుకోవాలనుకున్నా. పాపం మా పేరెంట్స్ కూడా బాగా చేయాలనుకున్నారు. ఇంకా తీరా చూస్తే మా హస్బెండ్ వాళ్ళ చిన్నన్నయ్య మా మావయ్య తనకి బాగా సీరియస్ అయ్యింది కరోనా వచ్చి. తను హాస్పిటల్లో ఉన్నాడు. మోస్ట్లీ 10 days 2 weeks గుర్తులేదు, అప్రాక్సిమేట్ ఉన్నట్టున్నారు. తనకి క్లియర్ అయ్యి ఇంకా డిశ్చార్జ్ అయ్యాక అప్పుడు నాకు శ్రీమంతం చేసి, అది కూడా మా మమ్మీ వాళ్ళు ఇంకా 9 members అలా తీసుకొని వచ్చి చేశారనమాట. అయిపోయాక పాప పుట్టేటప్పుడు కూడా కరోనా ఇంకా ఆల్రెడీ ఉంది అప్పటికి. హాస్పిటల్స్లో ఎక్కువ ఎవరిని అలో చేయలేదు. మా హస్బెండ్ ఇంక ముందు రోజు అంటే మా అక్క చేసే హాస్పిటల్లోనే నేను డెలివరీ చేయించుకునేసరికి మా అక్కే చూసుకుంది దగ్గరుండి, మా మమ్మీ మా అక్క. మా హస్బెండ్ ఇంకా 1 day నైట్ వచ్చి సైన్ పెట్టించుకొని వెళ్ళింది. తను ఫార్మాలిటీస్ అని తనే పూజ చేసేసరికి మా హస్బెండ్ సైన్ చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు. ఇలా అయిపోయాక ఇంకా 1 year అయిపోయింది. 1 year అవ్వొస్తుంది ఇంకా మా పాపకి 1 year. ఈలోపు ఇంకా ఒక ఒంగోలులో డ్రైవ్ జరిగితే నేను అక్కడ వెళ్ళామన్నమాట. నన్ను తీసుకెళ్ళాడు. నాకు తోడని మా మావి కూతురిని తీసుకెళ్తే ఆ పిల్ల ఖాళీగా ఉందని ఆ పిల్ల మీ ఇద్దరం వెళ్తే ఒక ఎన్సీఆర్ కంపెనీలో సెలెక్ట్ అయితే ఇంక మేము చెన్నై మూవ్ అయ్యామన్నమాట. చెన్నై మూవ్ అయ్యాక ఇంకా అప్పటికే చెప్పాము, మా హస్బెండ్కి అప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. చెన్నైలో ఉన్నప్పుడే తను కౌన్సిలింగ్కి అలా మేము ఉన్నప్పుడే వెళ్ళాం. ఇలా వెళ్తూ ఉన్నప్పుడే ఇంకా 23కి మా పెద్ద మావయ్య చనిపోయారు. అంటే మావయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అన్నయ్య అంట. నేను వాళ్ళు మావయ్యలని పిలుస్తాను ముగ్గురిని, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యని. ఎందుకంటే వాళ్ళు మా డాడీ వాళ్ళ సొంత మేనమామ కొడుకులు, అంటే మా నాన్నమ్మకి అన్నయ్య కొడుకులు అనమాట. నాకు మావయ్యలు అవుతారు. సో మా పెద్ద మావయ్య చనిపోయేసరికి ఇంకా ఆయన హస్బెండ్ అక్కడే ఉండి చూసుకుంటా మా దగ్గరకు వస్తా. ఓ పక్క ఆఫీసు హైబ్రిడ్ మోడల్ పెట్టారు. తను మళ్ళీ బెంగళూరు వెళ్ళి మా దగ్గరికి వచ్చి మా ఊరు వెళ్తే అలా మ్యాచ్ చేస్తూ ఉన్నాను అనమాట. 23కి మేలో అప్రూవ్ అయింది. తనకి H1 అప్రూవ్, అది స్టాంపింగ్తో సహా 23లో మేలో పంపించేశారు. పంపించాక కొన్ని డేస్ ఇంకా అప్పుడు కొంచెం జాబ్స్ డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఆపిచ్చారనమాట. ఇంకా ఒక 10 months దాకే ఉన్నారు. 24లో ఫిబ్రవరి అలా టైంలో ఉన్నాను నేను. తను వెళ్తున్నాడని మా పాపని నా దగ్గర పెట్టలేదు చెన్నైలో. ఎందుకంటే 3 months చూసాము. చూడటానికి ఎవరు కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే మా మమ్మీ వచ్చి చూడటానికి నాకు నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరు లేరు. మా అక్క కూడా జాబ్ నర్సు జాబ్ చేసుకుంటా ఉంది. మా తమ్ముడు అప్పుడు చదువుకుంటా ఉన్నాడు. సో అలా కొంచెం అయినా పాపం అప్పటికి వచ్చి ఉంది 1.5 months దాకా. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ పెద్ద వదిన వచ్చింది. తర్వాత మా అత్తయ్య వచ్చింది. నా మేనత్త రెండో ఆమె వచ్చింది. రెండో అన్న వాళ్ళ భార్య వచ్చింది.
అలా కూర్చున్నాక ఇంక వాళ్ళకి కష్టంగా ఉంది, వాళ్ళు ఉండలేకపోతున్నారని నేనే ఇంక 1 ఇయర్ దాటింది కదా అని ఫీడింగ్ ఆపేయించి కొన్ని రోజులు మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళాక ఇంకా అలా ఉన్న పాపం 1 ఇయర్ అలానే ఉండిపోయిందట్టు. ఇంకా తను కూడా వెళ్తున్నాడని చెప్పి ఇంకా నేను కూడా లేకపోతే మరీ దిగులు పడిద్దని ఇంకా నేను జాబ్ మానేసి ఇంకా వచ్చేసాను మా ఊరు. మా ఆయన వెళ్తాడనగా నెక్స్ట్ మంత్లో ఇంకా జాన్లో రిజైన్ చేసి వచ్చాను. వచ్చి ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు. ఇంకా 1 ఇయర్ మా మమ్మీ ఇంకా 1 ఇయర్ మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంది నాకు బాగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక 10th దాకా హాస్టల్లో ఉన్నా. ఇంటరు బీటెక్ ఉన్నా కూడా నాకు ఉన్నట్టే అనిపించలేదు. ఎందుకంటే ఇంటరు ఎగ్జామ్స్ అని అసలుకి స్టడీ అవర్స్ 7:30 దాకా కాలేజీలోనే సరిపోయింది నాకు. వీకెండ్స్ వచ్చినా అసలు కాలేజ్కి వెళ్ళిపోవాలి ఎగ్జామ్ కోసం. బీటెక్ వచ్చినా కర్మేందో నాకు హాలిడేసే లేవు మాకు. ఒక 1-2 అనుకుంటా బాగా ఎగ్జామ్స్కి పోస్ట్పోన్ అవుతా, ఒక్కొక్క ఎగ్జామ్ పోస్ట్పోన్ 1 మంత్ పైన బట్టి అది ఇచ్చేసరికి 1 వీక్ గ్యాప్ ఇచ్చారు సెలవులు, హాలిడేస్. అలా ఇది చదువు అయిపోయాక ఫ్రీగా ఉందాం అనుకున్నాను. కొంచెం ప్లాన్ వేసుకున్నాను అనమాట. జాబ్ ట్రై చేసుకుంటా, ఇలా కొన్ని ఏమైనా కోర్సెస్ నేర్చుకుంటా, మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటా. నాకు ఈ లోపే పీసీఓడి ఉందని కన్ఫామ్ అయిపోయిందనమాట. మా నానమ్మ చనిపోయే టైంకి నాకు కొంచెం లేట్ అయింది పీరియడ్. అయ్యేసరికి ఇంకా సరేలే నెక్స్ట్ తర్వాత వచ్చిద్దని చూస్తే నేను మా నాన్నమ్మ చనిపోయేసరికి మిడ్ ఎగ్జామ్ రాయలేదు, ఫస్ట్ మిడ్. సో సెకండ్ మిడ్ కోసం నేను కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. సెకండ్ మిడ్ రాసేసరికి ఇంటర్నల్స్ అయిపోయేసరికి ఎక్స్టర్నల్స్ అయిపోయేసరికి సేమ్ వరుసగా వచ్చినాయి అనమాట. చూపించుకోవడానికి టైం లేదు. ఇంక సర్లే ఇంకా అన్నీ అయిపోయాయి చూసుకుందాం అనేసరికి గ్యాప్లో పెళ్ళి కూడా అయిపోయింది. మా అక్క పెళ్ళి అనుకునేసరికి అది నాకు అయిపోయింది అనమాట. అలా అయిపోయేసరికి ఇంకా నా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇంకా బెంగళూరు వెళ్ళి వచ్చినప్పుడల్లా చూసుకుంటా అలా చెక్ చేయించుకునేసరికి ఇంకా పీసీఓడి ఉందన్నారు. పెళ్ళి అయ్యాక చెక్ చేసుకున్నాను. వచ్చి చూసుకుంటే రాలేదని చూస్తే స్కాన్ చేస్తే పీసీఓడి ఉందన్నారు. సో నా పీసీఓడి జర్నీ అలా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే